వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, తెలంగాణ బీసీ బిడ్డలను నిలువునా ముంచుతూ రేవంత్ సర్కార్ ఆశలు పెట్టుకున్న రిజర్వేషన్లపై విషపు నవ్వులతో వికృత రాజకీయం ఆడింది. బీహార్ ఎన్నికల కోసం నాటకం మొదలుపెట్టి మధ్యలోనే కాడి దించేసింది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇక రెండో టాపిక్, తెలంగాణలో బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు బాకీ కార్డులను బ్రహ్మాస్త్రంగా వాడుతోంది గులాబీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డులను పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో వివరిస్తోంది. ఇక టాప్ 4లో మూడో టాపిక్, అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి బలమైన పార్టీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులు బస్తీలు కాలనీలో కలియ తిరుగుతూ ప్రజల మద్దతును కోరుతున్నారు. జనం వీరి ప్రచారానికి నీరాజనాలు పలుకుతున్నారు. ఇక నాలుగో టాపిక్, ఇన్నాళ్లు మిడిసిపడిన పసిడి మిలమిలలు కాస్త తగ్గాయి. ఇన్నాళ్లు ఆకాశాన్నంటిన ధరలు కొంచెం దిగొచ్చాయి. అయితే వెండి ధర సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరుతోంది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై 3,000 పెరిగి 1,80,000కు చేరుకుంది. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన విశ్లేషణను టాప్ 4 హెడ్లైన్స్ తర్వాత చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్, విషపు నవ్వులతో రేవంత్ వికృత రాజకీయం. దాంతో బీసీ సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, ప్రజల చేతిలో పాశుపతాస్త్రం, బీఆర్ఎస్ చేతిలో బాకీ కార్డు బ్రహ్మాస్త్రం అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, జూబ్లీహిల్స్ లో గులాబీ కార్ జెట్ స్పీడ్ తో ఉంది. దాంతో ఎల్లుండి నుంచి పార్టీ ప్రచారం చేయనుంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, కాస్త తగ్గిన కనకం తగ్గనంటూ మిడిసి పడుతున్న వెండి. ఇప్పటి వరకు ఉన్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1, విషపు నవ్వులతో రేవంత్ వికృత రాజకీయం చేస్తున్నారు. దాంతో బీసీ సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, ప్రజల చేతిలో పాశుపతాస్త్రం, దాంతో బీఆర్ఎస్ చేతిలో బాకీ కార్డు బ్రహ్మాస్త్రం ఉంది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, జూబ్లీహిల్స్ లో గులాబీ కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కూడా చేయనుంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్, కాస్త తగ్గిన కనకం తగ్గనంటూ మిడిసి పడుతున్న వెండి ధరలు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.